ఏజెంట్ కానీ ఏడియో కానీ మీడియం కానీ బియ్యం కానీ ఎవరు తప్పు చేయదు. ఎవరు తప్పు చేస్తారంటే కస్టమర్ అదే డాక్టర్, ఈ రెండు ఇస్తాయి. సో కాబట్టి కస్టమర్కి మనం జాగ్రత్తగా చెప్పాలి. ఇవన్నీ కూడా ముందుగా కస్టమర్కి చెప్పాలి. కస్టమర్ మర్చిపోతారు ఆ టైంలో. లేదు మీరే చెప్పేసాను అంటే చెప్పేసాను, మీరే పెట్టలేదు అని అంటారు, మన మీదే నెట్టేస్తారు. ఎందుకంటే డబ్బులు కట్టినాడు కదా ఆదుంటుంది రాలేదండి. అందుకోసంగా మనం ముందుగా జాగ్రత్తగా చెప్పి వేయించుకోవాలి. డాక్టర్స్ కూడా తప్పు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ చాలా మంది తప్పు చేస్తూ ఉన్నారు. నాకు ఒక కేసు అట్లాగే ఒకటి వచ్చింది. అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ లీడర్స్ కూడా చెప్పుకుంటూ పోతే దాన్ని బట్టి మనకు క్రైమ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. 100% క్రైమ్స్ ఇస్తున్నారు, అది మాత్రం సూపర్. నాకు వచ్చిన వాటిల్లో చాలామంది కూడా 100% ముందు ఫార్మాలిటీగా హాస్పిటల్లో 10,000 20,000 కట్టించుకుంటారు, ఒక 5,000 10,000 20,000. సో అవి కూడా రెట్టిస్తున్నారు సార్. అసలు నువ్వు ఎంట్రన్స్ లో నువ్వే అందుకోసం సార్ బాగున్నారా? ఎవరు చేస్తున్నారా? రాలేదండి. సో గుడ్ ఆఫ్టర్నూన్. ఎంతబ్బా మీ అందరు అరిస్తే కూడా నా అంత సౌండ్ రావట్లేదే. మళ్ళీ ఒకసారి వద్దా? గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు బాగుంది సౌండ్, వెరీ గుడ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరూ మా మాటకు మందించి షార్ట్ పీరియడ్లో మా ఇన్విటేషన్ మందించి. సో వెల్కమ్ టు నివా భూపా యాన్యువల్ మీట్. సో రీజనల్ మీట్ ఆర్ యాన్యువల్ మీట్ ఏదైతే లాస్ట్ ఇయర్ మనం అనుకున్న దానికి ఎవరు యాజ్ యూజువల్గా మనకి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫెలిసిటేషన్ చేసుకుంటూ, మనకి జోనల్ హెడ్ జోగిరాజు గారు అట్ ది సేమ్ టైం హేమంత్ బొబ్బర్ స్థానంలో తీసుకున్నటువంటి రమణ్ గోయల్ గారు, ఛానల్ హెడ్ రమణ్ గోయల్ గారు మనకి మన మీటింగ్ కోసంగా కొంచెం డిలే చేయడం జరిగింది. సో ఆయన ఒక హాఫ్ అన్ అవర్లో మనకి రీచ్ అవుతారు. సో అందుకని కొంచెం డిలేగా స్టార్ట్ చేయడం జరిగింది. సో సో ఒక్కొక్కరు మనకి మీరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో మనం ఇంత గ్యాదరింగ్ చాలా రోజులైంది గ్యాదర్ అయ్యి. ఒక ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి మనం ఆఫీస్లో మీట్ పెట్టుకునేవాళ్ళం. సో హాల్ తీసుకొని మనం మంచిగా అందరినీ ఒకసారి ఒక సంవత్సరం వరకు నివా భూపా ఫ్యామిలీకి సపోర్ట్ చేసినటువంటి ఏజెంట్స్ని, లీడర్ని అందరినీ కూడా సత్కరించుకునే దానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో పేరున ఒక్కొక్కరికి ప్రస్తుతానికి. కాకపోతే బయట కూడా ఎండలు అలానే ఉండడం వల్ల ఈ టైం అయితే అందరికీ కన్వీనియంట్ మీరు అనుకోని అందరూ మొత్తానికి ఈ టైంకి చేశారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఇంకొకసారి మీ అందరి కోసం ఒక్కసారి గట్టిగా తప్పదు. సో
చిన్న చేంజెస్ సీటింగ్లో కూడా చిన్న చేంజెస్ ఉన్నాయి. దయచేసి నేను పేరున పిలుస్తాను. దయచేసి వాళ్ళందరూ కొద్దిగా ముందర వచ్చి కూర్చుంటే అది బాగుంటుందని ఒక చిన్న ఉద్దేశం. అందరికీ తెలిసినా చెప్పాలనే కదా. రీజనల్ హెడ్ దుర్గాప్రసాద్ గారు సార్ మీ పేరు రండి సార్. దీనిలో ఉన్నటువంటి ఏజెన్సీకి తెలుసు. దీనిలో ప్రతి ఒక్కరికి నీడ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. హెల్త్ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి నీడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని మనము ఎవ్రీడే మనం మీకు తెలియదు కాదు, అందరూ సీనియర్స్ అని ఇక్కడ. సో కొత్తగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీడే మనము ఒక ఇద్దరిని కానీ మీట్ అయినట్లయితే మన ఇన్కమ్ 50 to 50,000 నుంచి 1 lakh వరకు మనము ప్రతి నెల సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో మోర్ దాన్ సంపాదించుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కష్టానికి తగినటువంటి ఇది ఏంటంటే ఇట్స్ ఏ గోల్డ్ మైన్. ఒక గోల్డ్ మైన్ ఇది. ఈ మైన్లో ఎవరెంత డిగ్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క వర్క్ను బట్టి ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా సో దీనికి లైఫ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి కంపేర్ చేసుకున్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనం ఒకసారి ఏదో ఒక 20%, 25%, 30% రావడం జరుగుతుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఏదైతే చేస్తున్నామో దానికి కంటిన్యూస్గా ఒక కార్పస్ ఫండ్ మాదిరిగా మనకి క్రియేట్ అవుతుంది. సో దీనిలో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి నెల మనము ఈ రోజు నుంచి మనం డిసైడ్ అయినా కూడా ప్రతి నెల ఒక 2 లక్షల రూపాయలు కన్నా ప్రీమియం, కలెక్టెడ్ ప్రీమియం 2 lakhs కన్నా మనం తీసుకున్నట్లయితే సంవత్సరానికి 24 లక్షలు అవుతుంది. సో ఎట్ ది సేమ్ టైం 5 yearsకి వచ్చి 1,20,00,000 అవుతుంది. అంతేగా 1,20,00,000 అవుతుంది. ఒక 20 లక్షల రూపాయలు మనకి అంటే రెన్యువల్ కట్టకపోయినా మిగిలిన 1 కోటి రూపాయలు మనకి 5వ సంవత్సరం తర్వాత 6వ సంవత్సరం నుంచి మనకి సంవత్సరానికి 15 లక్షల రూపాయలు మనకి జనరేట్ అవుతుంది ఇన్కమ్. సో ఏ ఫీల్డ్లో కూడా అంటే ఐటీ ఫీల్డ్లో కూడా రానటువంటి ఇది నెలకి 1,20,000 రూపాయలు 5 సంవత్సరాలు కష్టపడితే 6వ సంవత్సరం నుంచి 1,20,000 రూపాయలు 1,44 1,20,000 రూపాయలు మంత్లీ వాళ్ళకి మనము కష్టపడేది 5 సంవత్సరాలు. 6వ సంవత్సరం నుంచి మనకి 1,20,000 రూపాయలు. సో 2 lakhs అనేది కేక్ బాక్స్. 2 lakhs మనం చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక 40,000 రూపీస్ మనకు వస్తుంది. 15% కమిషను, 30,000 ప్లస్ మంత్లీ క్లబ్ బోనస్ ఒక 10,000, 40,000 రూపీస్ మనకు వస్తుంది. ఈ 40,000 కాకుండా డెవలప్మెంట్ ఆఫీస్లో కూడా వర్క్ చేశాను. మ్యాక్స్ భూపాలో ఉన్నప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు 50 పాలసీస్ ఉన్నాయి మ్యాక్స్ భూపాల్ నుంచి నివా భూపాల్ వరకు. లాస్ట్ ఇయర్ రీసెంట్గా నాకు ఒక 4 claims వచ్చాయి. దాంట్లో నీ రీప్లేస్మెంట్ క్లెయిమ్స్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి 7,50,000 రూపీస్ క్లెయిమ్ అయింది. ఇంకొకటి మన కిమ్స్లోనే 6 lakhs క్లెయిమ్. మొత్తం క్యాష్ బేస్లో అయిపోయింది. కస్టమర్ కేర్ నుంచి 100 కూడా పే చేయలేదు. బట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ మనకి నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ కూడా చేసుకుంటారు. సో ఫిజియోథెరపీ అనేది 45 days చేస్తారు, 30 days చేస్తారు, 1 month చేస్తారు. దానికి పర్ సిట్టింగ్కి 600 రూపీస్ నుంచి 1,200 రూపీస్ తీసుకుంటారు ఏరియా వైజ్గా. సిటీస్లో ఒక తీసుకుంటారు. మా కస్టమర్ ఫ్యామిలీలో చేసుకుంటారు కస్టమర్. వాళ్ళకి 1,000 రూపీస్ నుంచి 1,200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ పోస్ట్ హాస్పిటలైజేషన్ కానీ ఫ్రీ హాస్పిటలైజేషన్ టోటల్ బిల్ వచ్చేసి 80,000 రూపీస్ అయింది. ఆ 80,000 రూపీస్ కూడా టోటల్ మొత్తం 1 రూపీ కూడా లేకుండా ఫ్రీ హాస్పిటల్ పే చేశారు. కస్టమర్ చాలా హ్యాపీగా ఉంది. ఆ కస్టమర్ దగ్గర నుంచి నాకు 3 రెఫరెన్స్ వచ్చింది. ఈ క్లెయిమ్ పరంగా నా ఎక్స్పీరియన్స్. మా మదర్కి 23 లక్షలు వచ్చింది. సార్ గట్టిగా వినండి, 23 లక్షలు. అది అనుభవం నా మీదే. 5 లక్షలకే చేసింది. 10 times చేయలేదు మా మదర్ గారు. ఆ 10 times బాగా వచ్చింది. ఈ మధ్య ఒక బిల్ అయితే అది కూడా సార్ తెప్పించేసింది. దాన్ని అటు నుంచి తిప్పి అట్లా క్లెయిమ్స్ పరంగా మీరే చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఒక గవర్నమెంట్ టీచర్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని ఆయన మన దగ్గర పాలసీ తీసుకోవాలి, వేరే దాంట్లో తీసుకునేవారు. ఆయనకు జస్ట్ మా మేనేజర్ చెప్పి ఈ అమౌంట్ రాలేదు, మెయిల్ పెట్టినందుకు గాను 4 lakhs బిల్ పడింది పాలసీ. దానిపైన మిగిలింది కూడా పడుతుంది.
ఆ ఒక్కటి చేసినందుకు గాను ఆయన దాదాపు ఎన్ని పాలసీలు ఇచ్చినట్టున్నాను మీ ఐడియా ఎవరు 10 ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చాడా ఒక 20 వేసుకోండి 25 పాలసీలు ఇచ్చాడు సూపర్ ఒక్కొక్క పాలసీ ఎంత లెంగ్త్ ఉంటుంది వాడకం దాదాపు అంటే లక్షన్నర ఉంటుంది ఒక్కొక్క పాలసీ దానివల్ల దాదాపు 50 lakhs వరకు కవర్ అయ్యింది ప్రాబ్లం లేదు దాంట్లో క్లైమ్లే 25 lakhs 30 lakhs క్లైమ్లే పోయినాయి దానికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ బిజినెస్ చేయాలి అంటే అది పెట్టారు కదా యాక్సిడెంటల్ ప్లాన్ అని దానికి గాను 1,20,000 దాకా పెట్టాల్సి వచ్చింది అయితే కానీ ప్రాబ్లం ఏముంది అన్నింటిలో సిఓడి కొట్టాము ప్రతి నెల దాదాపు 3 months ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కొట్టాము గడిచి ప్రతి 3 నెలలు అంటే సంవత్సరం మొత్తం మీద 24-25లో 5 ఫారిన్ ట్రిప్పులు ఎలిజిబిలిటీ అయిన ఏజెంట్ ఈయన. 2002 నుంచి యూనివర్సిటీ ఫీల్డ్లో ఉన్నాను. 2023 చిన్న పనులు వచ్చారు మన చంద్రబాబు దగ్గరికి పట్టేసుకున్నాడు. ఇప్పుడు దెబ్బకి ఏంటంటే జనరల్ ఇచ్చిన ప్రయారిటీ మీకు వచ్చేసింది. క్లెయిమ్స్ వైజ్ చాలా బాగుంది. వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. అలాగే ఈ ఫారిన్ ట్రిప్స్ అవి అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో న్యూయార్క్లో ఇంకా మంచి గ్రోత్ జరుగుతుందని మనం కూడా తద్వారా మంచిది ఇది అవుతామని అనుకుంటున్నాం. అన్ని బిజినెస్లు చేస్తూ యువ గోపాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అందిద్దామని వచ్చారు. కానీ ఇక్కడ దుర్గా ప్రసాద్ లేకపోతే మన ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే పెంచల్ బాబు అనేది కొంత పర్సంటేజే ఉంటుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేసేటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అది మీరు పాలసీ ఇచ్చిన తర్వాత కస్టమర్లు సాటిస్ఫై అయితే ఒక క్లెయిమ్ తీసుకున్నప్పుడే. సో నవీన్ సింగ్ గారు కూడా ఇంత బిజినెస్ లాస్ట్ ఇయర్ కానీ ఆ యొక్క పెద్ద ప్లానింగ్లో ఉండడానికి కారణం ఒకే ఒక్క క్లెయిమ్ అండి. ఆ ఒక్క క్లెయిము కస్టమర్ని పాజిటివిటీలోకి తీసుకొచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారనే సార్ని పాజిటివ్గా ఐడెంటిఫై చేయడం, కంపెనీ కూడా అదే విధంగానే క్లెయిమ్ సపోర్ట్ చేసి ఇవ్వడం, అలా ఈరోజు నివాబుక బాగుందంటాం. వచ్చిన తర్వాత ఇంకా పట్టుకోవాల్సిన వాళ్ళందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఇక మేమందరం పట్టుకొని అక్కడే ఉంచి దాన్ని కంటిన్యూ చేయించడం జరిగింది. ఏంటంటే అనుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం నుంచి డిసైడ్ అయ్యాడు అనమాట. అంటే ఎవ్రీ మంత్ 10 లక్షల రూపాయలు చేస్తే ఒకసారి ఆలోచించుకున్నాడు. ఒకే సంవత్సరంలో 1,20,00,000 చేయాలి. 1,20,00,000 చేస్తే సెకండ్ ఇయర్ నుంచి నా ఇన్కమ్ వచ్చి మినిమం 15 lakhs మరి యానం దీని మీదనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. అంటే ఆయన చేస్తాడు. ఆల్ ది బెస్ట్ సార్. నాకే చెప్పాడు వచ్చి, సార్ నేను ప్రతి నెల 10 లక్షలు ఫోకస్ చేశాను, 10 లక్షలు చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు లక్ష్మణ్ అండి. నేను 2007 నుంచి బ్యాంక్ జాబ్ చేస్తా ఏవీపీ పొజిషన్కి వచ్చి ఒక మంత్లోనే 25 కోటి ఇచ్చాడు సార్. డైలీ 1 కోటి. మేడం మీద మేడం మీద సార్ ఇంత మంచి వీడియో మళ్ళీ దొరకదు సార్. ఒక్కసారి గట్టిగా కోటి 1 crore చేయాలి నువ్వు. సార్ చెల్లా శ్రీనివాస్ గారు. గిరీష్ కూర్చోండి.
Yes, sir. Yes, sir. Yes, sir. Club అంటే the highest, sir. మీరు ఒక big సార్ కూర్చోండి. మీరు కూర్చోండి సార్. చాలా కష్టపడతాను. बहुत मेहनत किया सर. సార్ ప్లీజ్ మధ్యలో కూర్చోండి. మధ్యలో కూర్చోండి. మీరు మధ్యలో కూర్చోండి. ये इनका टीम है सर. 3 लोग तो APC क्वालिफाई हुआ. सर आपका सर बिग राउंड ऑफ अप्लॉज प्लीज. My privilege that to honor you. All the way 200 kilometers దూరం నుంచి వచ్చారు. అయితే గట్టిగా పొద్దుటూరు నుంచి వచ్చారు సార్. కూర్చోబా. దుర్గా చూడండి. Now it is my privilege to invite few of you. So Lakshman sir, please ready. Sir Ankay sir, Naveen sir, Sudhir sir, please come. Sir Hari Prasad sir, Vellur Prasad sir, please. Ashok sir, Ashok sir. Evening sir, sir Lakshman sir. వాళ్ళు తీస్తున్నారు. Jogi sir, Jogi sir. గురువు గారు Naeem sir, sir. Sir, please. Sir, kindly please. Sir, a big. సార్ ఫోటో ఇవ్వలే ఇంకా ఉండండి 1 minute. Thank you, Aunty. Thank you very much. So we are closing these things and any kind of a support our managers నుంచి 25 మంది దుబాయ్ కి క్వాలిఫై అవ్వడానికి ప్రామిస్ చేశారు అండ్ ఆల్మోస్ట్ 50-60% కి రీచ్ అయ్యి ఉన్నారు. సో 25 మినిమం ఈస్ ఫ్రమ్ దుబాయ్. స్పెషల్